హాయ్. నిజంగానే మీరు గూడా ఎఫ్ఆర్‌పి అన్‌లాక్ చేసుకునేటప్పుడు డబ్బులు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారా? సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్‌లు అన్‌లాక్ చేసేటప్పుడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా ఫ్రీగా మీరు ఎఫ్ఆర్‌పి చేయించుకోవాలనుకుంటున్నారా? లేదా అన్‌లాక్ చేయించాలనుకుంటున్నారా? రండి. ఈ వీడియోలో నేను మీకు ఏ విధంగా ఫ్రీగా చేయాలో చెప్పాను. అందరికీ నమస్కారం. నా పేరు కమలాకర్. మీరు చూస్తున్నారు టెక్ మాస్టర్ ప్లస్. మీరు ఫ్రీగా ఎటువంటి డబ్బులు చెల్లించకుండా మీరు అన్‌లాకింగ్ చేసుకోవచ్చు. 70,000, 80,000 రూపాయల ఫోన్‌లు కూడా మీరు వేలు పెట్టి బయట షాపుల్లో అన్‌లాకింగ్ చేయించుకుంటూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితి రాకుండా ఫ్రీ మెథడ్‌గా నేను వీడియో చేసి పెట్టాను. నిజంగానే సామ్‌సంగ్ ఫోన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌కి అన్‌లాక్ చేయడానికి వేల రూపాయలు ఖర్చవుతాయా? ఇది ఎంతవరకు నిజం? మనం చెక్ చేద్దాం. నిజంగానే సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇక్కడ ఏదైతే కనబడుతుందో మీకు సామ్‌సంగ్ S22 5G ఇది 2022లో రిలీజ్ అయింది. కానీ దీన్ని అన్‌లాక్ చేయడానికి నిజంగానే వేల రూపాయలు ఖర్చవుతాయా? ఇలా చూద్దాం. అవునండి. నిజంగానే ఈ ఫోన్‌ని అన్‌లాక్ చేయడానికి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న పరిస్థితిని బట్టి 3-4 వేలు అవుతది. అయితే మనం ఈరోజు ఈ ఫోన్‌ని ఏ విధంగా ఫ్రీగా అన్‌లాక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ చూడండి. సామ్‌సంగ్ గెలాక్సీ S22 5G. ఇప్పుడు మనం ఈ మోడల్‌ని కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి మనం అసలు దీని డేటా ఏందో చూద్దాం. అసలు నిజంగానే ఇది S22 5G లేదంటే వేరే మోడలా అనేది మనం చూద్దాం. చూడండి ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ఇది శామ్ FW2 ఉందో చూడండి. ఇది ఇక్కడ మోడల్ నెంబర్ వస్తుంది S901E అని. అండ్ ఇక్కడ ఎఫ్ఆర్‌పి కూడా ఉంది చూడండి దీనికి. అండ్ డౌన్లోడ్ మోడ్ లో కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్లాష్ చేయాలి. ఫ్లాష్ ఏ విధంగా చేయాలి అని అంటే శామ్ FW సైట్ లోకి వెళ్ళి మనం ఈ మోడల్ మీద ఫ్లాష్ ఫైల్ ఉందా లేదా చూసుకోవాలి. మోడల్ నెంబర్ ఓపెన్ చూడండి. మోడల్ నెంబర్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఫోన్ వేరే వేరే దేశాల నుంచి కూడా రిలీజ్ అయ్యింది కాబట్టి నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. మనది ఇండియా ఫోన్ కాబట్టి ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 14 లో ఉంది ఈ మొబైల్ అనేది. అండ్ ఎఫ్ఆర్‌పి కూడా ఆన్ లో ఉంది. ఇక్కడ మనం ఈ ఏదైతే సాఫ్ట్వేర్ వర్షన్ ఉందో ఇది బిట్ బైనరీ అంటే కేటగిరీ సి లో ఉంది. ఈ బిట్ సి ని మనం చూసుకుంటాం. ఇక్కడ ఆండ్రాయిడ్ 14 లో కూడా బిట్ సి అనేది ఉంది. కానీ మనం ఆండ్రాయిడ్ 15 కి జంప్ అవుతాం అనమాట. ఇది ఓల్డ్ మెథడ్. ఆండ్రాయిడ్ 15 అంటే సాఫ్ట్వేర్ ఫ్లాషింగ్ చేస్తే దానికి ఉన్న ఏదైతే ప్రాసెసింగ్ ఉంటుందో ఎఫ్ఆర్‌పి ఉంటుందో అవన్నీ ఎగిరిపోతుంది. ఇది చాలా పాత పద్ధతి. కానీ ఈ పద్ధతి అన్ని మొబైల్స్ కి రాదు. లక్కీగా మనకి ఈ మోడల్ అయితే ఉంది. నేనైతే ఆ ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అది అవడానికి 1-2 గంటలు పడుతుంది కాబట్టి ముందుగా డౌన్లోడ్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ కూడా చేశాను. ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది. తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఫ్లాష్ చేయాలి. శామ్ SW యాప్ ని ఓపెన్ చేసుకొని ఎక్కడ మనం పెట్టామో అక్కడ చూసుకొని ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి బిఎల్ ఏపీకి ఏపీ దేనికి దానికి ఆ కేటగిరీకి సంబంధించిన ఫైల్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనం డైరెక్ట్ గా ఫ్లాష్ చేసుకోవాలి. ఫ్లాషింగ్ అవుతా ఉంది. సో ఫ్లాషింగ్ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. తక్కువ ఒక 10-20 నిమిషాలు పడుతుంది. అందుకని నేను దాన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. చూడండి నేను మీకు మొబైల్ కూడా కింద చూపిస్తున్నాను చూడండి. కింద కూడా అక్కడ డౌన్లోడింగ్ అని చెప్పి పోతా ఉంది ఫ్లాషింగ్ వైట్ కలర్ లో. ఫ్లాషింగ్ ఓడింగ్ టూల్ అని కూడా ఉంటుంది. దాంట్లో కూడా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చితే మీకు. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ముందు కూడా తీసుకొస్తాను. ఫ్లాషింగ్ అయితే అయిపోయింది. రీబూటింగ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. రీబూటింగ్ కూడా నేను కొంచెం టైం తీసుకుంటుంది 5-10 minutes. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో ఇంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని ఎక్కువ సెక్యూరిటీ ఉన్నదాన్ని కూడా మనం ఈజీగా సులభంగా తీసుకోవచ్చు.
ప్రెసెంట్ అయితే మార్కెట్ లో చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. ఐఎంఈ నెంబర్ ద్వారా కూడా ఎఫ్ఆర్పి చేస్తాము, ప్లస్ యూఎస్బి ద్వారా కూడా ఎఫ్ఆర్పి చేస్తాము. కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఆ రెండు కూడా రేటు చాలా ఎక్కువగా ఉంది, 2 నుంచి 4 వేల మధ్యలో. సో ఈ లక్కీగా ఈ మోడల్ మాత్రం మనకి ఫ్రీ మెథడ్ అంటే ఓల్డ్ మెథడ్ దొరికింది. చూస్తున్నాండి, అన్ని సెటప్ చేస్తున్నాము. గూగుల్ సర్వీసెస్ కూడా వచ్చేసాయి. సక్సెస్ఫుల్ గా మనకి ఎఫ్ఆర్పి అనేది బైపాస్ అయిపోయింది. ఇంతవరకు చూసారంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఎఫ్ఆర్పి అయిపోయింది. హోమ్ స్క్రీన్ కూడా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏ మోడల్స్ ఈ విధంగా ఫ్రీగా అవుతాయో మనం చూసుకున్నాం. అన్ని మోడల్స్ ఈ విధంగా ఫ్రీగా లేవు. ప్రతి ఫోన్ కి కూడా మనం అప్డేట్ చేయించుకోవాలి. కానీ కొన్ని మోడల్స్ మాత్రమే మనకి ఈ విధంగా ఫ్రీ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. దాన్ని నేను స్టెప్ బై స్టెప్ రీసెర్చ్ చేసి చూసుకొని కొన్ని మోడల్స్ సెలెక్ట్ చేశాను. ఆ మోడల్స్ మాత్రం పర్ఫెక్ట్ గా అవుతున్నాయి. 14 మోడల్స్ మాత్రం ఉన్నాయి. ఆ మోడల్స్ ఇవేనండి. ఇదిగో నా నెంబర్ అయితే ఇది. మీకు ఏదన్నా వాషింగ్ అవసరాలు ఉన్నా, ఎఫ్ఆర్పీ చేయాలన్నా, లేదా టూల్స్ రెంటల్ కావాలన్నా ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇది మనకి ఆండ్రాయిడ్ 14 మాత్రం నేను ఇవన్నీ చెక్ చేశాను. ఈ మోడల్స్ అన్ని ఆండ్రాయిడ్ 14 లో ఉన్నాయి. వీటిని నేను చెక్ చేసి ఆండ్రాయిడ్ 15 కి అప్డేట్ చేశాను. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. ఈ మోడల్స్ వరకు 100% కన్ఫర్మ్ గా అవుతాయి. మీరు ఒకవేళ ఈ మోడల్స్ మీ దగ్గర ఉండి ఎఫ్ఆర్పీ బ్యాన్ ఉంటే నాకు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను తక్కువ ప్రైస్ లోనే మీకు చేయిస్తాను. కేవలం 299 రూపాయలకి చేయిస్తాను. ఇంకా ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఆండ్రాయిడ్ 11 లో ఉంటే ఎలాగా, 13 లో ఉంటే ఎలాగా, ఆండ్రాయిడ్ 15 లో ఉన్నా కూడా ఎలా అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ 14 వరకే నేను చెక్ చేశాను. మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ 11 లో ఉన్నా, 12 లో ఉన్నా, 13 లో ఉన్నా ఒకసారి మీరు ట్రయల్ చేయండి. సామ్సంగ్ ఫోన్లకి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మీరు బిట్ వర్షన్స్ చూసుకొని చేయండి. డౌన్ వర్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. అంటే ఆండ్రాయిడ్ 12 లో ఉన్నప్పుడు 11 కి రావడం అనేది ఎక్కువ రిస్క్ ఇది. అదే మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను ఎఫ్ఆర్పి చేసినప్పుడు బిట్ వర్షన్ సి చూసాను. మీరు ఒకవేళ కూడా ఈ ఫ్రీ మెథడ్ మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఆ బిట్ వర్షన్ ఎగ్జాక్ట్ గా ఉండాలి. ఇక్కడ బిట్ వర్షన్ సి అనేది ఉంది. అదే బిట్ వర్షన్ సి అనేది కూడా మీ మోడల్ లో కూడా ఆ వెబ్సైట్ లో ఉండాలి. అలా ఉంటేనే మీకు ఫ్రీగా ఎఫ్ఆర్పి అవుతుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. రానున్న వీడియోస్ లో మీకు ఏం కంటెంట్ కావాలనేది కొంచెం కామెంట్ చేయండి. నేనైతే ఒక సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఏ విధంగా సాఫ్ట్వేర్ లో మనం ముందుకు వెళ్ళాలి అనే దాన్ని బట్టి ఒక సీక్వెన్స్ వీడియోస్ రెడీ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో చూడండి. లేదు మీకు ఏదైనా టాపిక్ మీద కావాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో కావాలని చెప్పి నేను పెట్టండి. నేను కామెంట్ లో మీకు రిప్లై ఇస్తాను. దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. ఓకే, ఈ వీడియోలో ఇంతే మరి.